ఆ ఆలయంలో రాత్రిపూట ఉంటే అంతే రాళ్ళుగా మారిపోతారు. ఆ టెంపుల్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. భారతదేశం ఎన్నో వింతలకు నెలవు. ప్రముఖ ఆలయాల్లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు కూడా ఉంటాయి. వీటిలో కొన్నింటిని మానవ మేధస్సు, సైన్స్ కూడా అర్థం చేసుకోలేదు. అంబరాన్ని తాకుతున్న మనిషి కొన్ని దేవాలయాల్లోని రహస్యాలను ఇప్పటి వరకు కూడా కనుక్కోలేకపోయారు. ఈ నేపథ్యంలో రోజు మనం ఎన్నో రహస్యాలను, వింతలను దాచుకున్న ఆలయం గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం గురించి చాలా షాకింగ్ కథ అయితే ఉంది. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరు ఉండరని చెప్తారు. ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరైనా నిద్ర చేస్తే వారు శిలల రూపంగా మారతారని ప్రజల నమ్మకం. అయితే ప్రజల నమ్మకం నిజమా కాదా అనే విషయం, ఆలయం వెనుక ఉన్న నిజమేంటి, ఆలయం వెనుక ఉన్న మిస్టరీ నేటికి ఛేదించబడలేదు. మరి మనిషిని రాయిగా మార్చే ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలోని ఉన్న ఈ ఆలయాన్ని కీరాడు ఆలయంగా ప్రజలైతే పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారత శైలిలో పోలి ఉంటుంది. అందమైన శిల్పాలు, ఆకట్టుకునే నిర్మాణాలతో ఉన్న ఈ ఆలయాన్ని రాజస్థాన్ ఖజురహో అని పిలుస్తారు. ఒక నివేదిక ప్రకారం క్రీస్తు పూర్వం 1161లో ఈ ప్రదేశం పేరు కిరాత్ కూప్. ఇది 5 దేవాలయాల సమూహం. ఇప్పుడు ఇక్కడ చాలా దేవాలయాలు శిథిలావస్థను చేరుకున్నాయి. శివాలయం, విష్ణు దేవాలయం పరిస్థితి బాగానే ఉంది. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది, దానిపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది, ఇంకా తెలియలేదు. 800 క్రితం ఒక మహర్షి తన శిష్యులతో కలిసి దేశ సంచారాల్లో భాగంగా ఈ ఆలయానికి చేరుకున్నాడని చెప్తారు. ఒకరోజు ఆయన శిష్యులను గుడిలో విడిచిపెట్టి తీర్థ సందర్శనార్థం వెళ్ళాడు. ఈ క్రమంలో ఒక శిష్యుడు ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. సన్యాసి ఇతర శిష్యులు గ్రామస్తుల నుండి సహాయం అయితే కోరారు. అయితే ఎవరు వారికి సహాయం చేయలేదు. కాగా శిష్యులకు ఒక మహిళ సహాయం చేసిందని కూడా చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న సన్యాసికి కోపం వచ్చి సాయంత్రం తర్వాత ప్రజలంతా రాళ్ళుగా మారతారని గ్రామస్తులనైతే శపించాడు. అంతేకాదు, తన శిష్యులకు సహాయం చేసిన స్త్రీ సాయంత్రానికి ముందే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోమని, వెనుకకు తిరిగి చూడవద్దని చెప్పాడు. ఆమె ఆ ఆజ్ఞనైతే పాటించలేదు. దీంతో ఆమె కూడా చివరికి రాయి అయిందంట. చీకటి పడితే మాత్రం అక్కడ ఒక్క పురుగు కూడా ఉండరు. ఇప్పటికీ ఈ వింత గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. సైన్స్కు ఇది పెద్ద సవాల్గా అయితే మారింది. ఈ కీరాడు పట్టణం థార్ ఎడారిలో అయితే ఉంది. బార్మర్ నుండి దాదాపు 35 కిలోమీటర్లు మరియు జైసల్మేర్ నుండి 157 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. కీరాడు వద్ద కనీసం 5 దేవాలయాల శిథిలాలు అయితే ఉన్నాయి. వీటిలో శివుడికి అంకితం చేయబడిన సోమేశ్వర ఆలయం ఉత్తమంగా సంరక్షించబడిన నిర్మాణం. ఇది 11-12వ శతాబ్దంలో చాళుక్య చక్రవర్తుల, సామంతుల ఆలయాలకు నిర్మించిన శిలాశాసన ఆధారాలైతే ఉన్నాయి. కీరాడు వద్ద కనీసం 5 దేవాలయాల అవశేషాలు కనుగొనబడ్డాయి. వీటిలో రహదారికి దగ్గరగా ఉన్న సోమేశ్వరాలయం అత్యంత పూర్తి స్థితిలో అయితే ఉంది. శిఖరం కూలిపోయినప్పటికీ మరియు మండపం దాని పైకప్పులో ఎక్కువ భాగం కనిపించకపోయినా దాని మనుగడలో ఉన్న భాగాలు అస్సలు ఆలయ రూపకల్పనను పునర్నిర్మించడానికి సరిపోతాయి. గోడలు మరియు స్తంభాలు శిల్పాలతో బాగా అలంకరించబడ్డాయి. వీటిలో జంతువులు మరియు మానవుల బొమ్మలైతే ఉన్నాయి. ఇవి ఎక్కువగా స్థానంలో అయితే ఉన్నాయి. మండప స్తంభాలు అష్టభుజి ఆకారాన్ని ఏర్పరుస్తాయి. కళా చారిత్రకారులు పేర్సీ బ్రౌన్ నిర్మాణ శైలిలో సోలంకి మేడ్ అని పిలిచాడు.
ఇప్పుడు ఈ శైలిని తరచుగా మారు గుర్జన నిర్మాణం అని పిలుస్తారు. విష్ణు ఆలయం సమూహం యొక్క మరొక చివర్లో అయితే ఉంది. మండపం యొక్క అత్యంత చెక్కబడిన స్తంభాలు మాత్రమే ఇప్పటికీ ఉన్నాయి. మిచెల్ దీనిని ఒక శతాబ్దం ముందే కాలమానం అయితే చేశాడు. ఈ రెండింటి మధ్య 3 శివాలయాలు వైవిధ్యమైన స్థితిలో ఉన్నాయి. ఎక్కువగా అభయారణ్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరియు ఒక మెట్ల బావి ఉంది. కీరాడులో 1153 నుంచి 1178 CE నాటి శాసనాలైతే కనుగొనబడ్డాయి. దీని ఆధారంగా భారతీయ చరిత్రకారుడు గౌరీశంకర్ ఓజు ఈ ఆలయాలను 12వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించాడు. కళా చరిత్రకారులు రత్నచంద్ర అగ్రవాల మరియు స్టిల్లా క్రామిష్ కూడా సోమేశ్వర ఆలయాన్ని 12వ శతాబ్దానికి చెందిందని గుర్తించారు. అయితే కళా చరిత్రకారులు మధుసూదన్ ధాకి మరియు పీర్సీ బ్రౌన్ ఈ ఆలయాన్ని 11వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. ఇటీవల మిచెల్ సోమేశ్వర ఆలయాన్ని ఖచ్చితంగా 1020 నాటిదని, విష్ణు ఆలయం 10వ శతాబ్దాన్ని ప్రారంభంలో ఉన్నట్లు గుర్తించారు. కిరాడును మొదట కిరాతకొప అని పిలిచేవారు. 12వ శతాబ్దంలో దీనిని అనేక చిన్న రాజవంశాలు నియంత్రించాయి. ఇవి చాళుక్యుల సామంతులుగా పరిపాలించాయి. పరమౌష శాఖకు చెందిన సోమేశ్వరుడు 1140 CEలో చాళుక్య పాలకులు జయసింహ, సిద్ధరాజ మరియు కుమౌరపాల అనుగ్రహం పొందిన తర్వాత ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. ఈ ఆలయం లోపలి భాగం అయితే చూస్తే దక్షిణ మీనాక్షి ఆలయాన్ని అయితే గుర్తుకు తెస్తుంది. దీని బయటి పొర ఖజూరహో రంగులో అయితే ఉంటుంది. నలుపు మరియు నీలం రాళ్లపై ఏనుగులు, గుర్రాలు మరియు ఇతర బొమ్మలు చెక్కడాలు ఆలయ కళాత్మక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ శ్రేణిలో 2వ ఆలయం మొదటి దానికంటే చిన్నదిగా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ శివుడు కంటే విష్ణువు ముఖ్యం. ఇది ఈ నిర్మాణం మరియు కళాత్మక దృక్కోణం నుండి చాలా గొప్పది. మిగిలిన దేవాలయాలు శిథిలాస్థావనకు చేరుకున్నాయి, కానీ చెల్లా చెదురుగా ఉన్న నిర్మాణం దాని ఉనికిని చాటుతుంది. కిరాడాలోని ఈ దేవాలయాలను చూసిన తర్వాత ఖజురాహోకు లభించినంత ప్రాధాన్యత వీటికి ఎందుకు లభించలేదనే ప్రశ్న తలెత్తింది. అలాగే వారిని కాపాడడానికి ఎందుకు ప్రయత్నాలు అయితే జరగలేదు అనే క్వశ్చన్ అయితే ఇప్పటికీ అలాగే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.